Hello all, good morning. Today we are going to discuss about permissions, NTFS permissions గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. సో వాట్ ఆర్ పర్మిషన్స్? పర్మిషన్స్ అంటే ఏంటి? పర్మిషన్స్ డిఫైన్ ద టైప్ ఆఫ్ యాక్సెస్ గ్రాంటెడ్ టు ఎ యూజర్, group or a computer to access resources. Okay, permissions can be applied to resources such as files, folders and printers. సో పర్మిషన్ అంటే ఏంటి? పర్మిషన్ అంటే పర్మిషన్స్ డిఫైన్ టైప్ ఆఫ్ యాక్సెస్. మనకి పర్మిషన్స్ అంటే యాక్సెస్, అంతే కదా? పర్మిషన్స్ అంటే యాక్సెస్. సో పర్మిషన్స్ డిఫైన్ ద టైప్ ఆఫ్ యాక్సెస్ గ్రాంటెడ్ టు యూజర్, గ్రూప్ అండ్ కంప్యూటర్స్. సో మనం పర్మిషన్ అంటే టైప్ ఆఫ్ యాక్సెస్, ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ మనం గ్రాంట్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ పర్మిషన్స్. సో పర్మిషన్స్ మనం దేనికి గ్రాంట్ చేస్తాం, వేటికి గ్రాంట్ చేస్తాము? యూజర్స్కి, గ్రూప్స్కి, కంప్యూటర్స్కి గ్రాంట్ చేస్తాం టు యాక్సెస్. వేటిని యాక్సెస్ చేయడానికి అంటే రిసోర్సెస్ అంటే ఏంటి? ఫైల్స్, ఫోల్డర్స్, ప్రింటర్స్. సో ఇవి రిసోర్సెస్. సో ఈ రిసోర్సెస్ని యాక్సెస్ చేయడానికి యూజర్స్కి, గ్రూప్స్కి, కంప్యూటర్స్కి మనం యాక్సెస్ ఇస్తాము. యాక్సెస్ గ్రాంట్ చేయడం ఈజ్ నథింగ్ బట్ పర్మిషన్స్ ఇవ్వడం. సో అది ఈరోజు మనం డిస్కస్ చేస్తాం, ఎలా పర్మిషన్స్ ఇస్తాము యూజర్స్కి, గ్రూప్స్కి, కంప్యూటర్స్కి అనేది మనం ఈరోజు తెలుసుకుంటాం. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్, 2 టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉన్నాయి. ఒకటి సెక్యూరిటీ లెవెల్ పర్మిషన్స్ అండ్ షేర్ లెవెల్ పర్మిషన్స్. సో types of permissions are security level permissions and share level permissions. So security level permissions ante enti? Can be implemented on NTFS partitions. ఈ security level permissions మనం NTFS permissions పైన మనం ఇంప్లిమెంట్ చేయొచ్చండి. NTFS పర్మిషన్స్ అంటే ఏంటి అంటే పార్టీషన్స్ అండి. NTFS అనేది ఒక ఫైల్ సిస్టము. సో ఆ ఫైల్ సిస్టమ్తో ఉన్న పార్టీషన్స్ పైన మనం ఇంప్లిమెంట్ చేయగలమని అర్థం. ఓకే, సో సెక్యూరిటీ ఆర్ NTFS పర్మిట్స్ కెన్ బి సెట్ ఆన్ డ్రైవ్స్, ఫోల్డర్స్ అండ్ ఫైల్స్. సో సెక్యూరిటీ ఆర్ NTFS పర్మిషన్స్, మనం సెక్యూరిటీ పర్మిషన్స్ లేదా NTFS పర్మిషన్స్ అంటాము, కెన్ బి సెట్ ఆన్ డ్రైవ్స్ అంటే C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్, డ్రైవ్స్ పైన, ఫోల్డర్స్ పైన, ఫైల్స్ పైన మనం ఇంప్లిమెంట్ చేస్తాం సెక్యూరిటీ పర్మిషన్స్ ఆర్ NTFS permissions. Both are same. Okay, by default security permissions will be inherited from its parent drive or folder. డిఫాల్ట్ గా సెక్యూరిటీ పర్మిషన్స్ సెక్యూరిటీ పర్మిషన్స్ లో మనకి ఒక ఫోల్డర్ ఉంది అనుకోండి, ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ లో ఏదైనా డేటా ఉంది. ఆ డేటాకి ఏ పర్మిషన్స్ వస్తాయి అంటే ఫోల్డర్కి ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ డేటాకి వస్తాయి, దాన్ని ఇన్హెరిట్ అవుతాయి. పర్మిషన్స్ అనేవి ఇన్హెరిట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ రెడ్ హ్యాట్ బ్యాచ్ 10 ఉంది అనుకోండి, ఈ ఫోల్డర్ ఉందండి. ఈ ఫోల్డర్లో కంటెంట్ ఉంది, ఈ ఫోల్డర్లో డేటా ఉంది, అవునా? ఈ డేటాకి ఏ పర్మిషన్స్ వస్తాయంటే ఈ రెడ్ హ్యాట్ బ్యాచ్ 10 ఏదైతే ఫోల్డర్ ఉందో ఈ ఫోల్డర్కి ఉన్న పర్మిషన్స్, ఈ ఫైల్స్కి వస్తాయి, దాన్ని ఇన్హెరిట్ అవుతాయి. బై డిఫాల్ట్ గా ఇన్హెరిట్ అవుతాయి. ఓకే, ఇన్హెరిట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఫైల్ పర్మిషన్స్ ఓవర్ రైడ్ ఫోల్డర్ పర్మిషన్స్. ఫైల్ పర్మిషన్స్ ఫోల్డర్ పర్మిషన్స్ తో ఓవర్ రైడ్ బై ఫోల్డర్ పర్మిషన్స్. ఎందుకంటే ఫోల్డర్ లో డేటా ఉంటుంది కాబట్టి ఫోల్డర్ కున్న పర్మిషన్స్ మనకి ఫైల్ కి ఓవర్ రైడ్ అవుతాయి. క్రియేటర్ ఆఫ్ ఫైల్ అండ్ ఫోల్డర్ ఆర్ దేర్ ఓనర్స్. ఎవరైతే ఒక ఫైల్ని కానీ ఒక డైరెక్టరీని కానీ ఫోల్డర్ని కానీ క్రియేట్ చేస్తారో వాళ్ళు ఓనర్స్ అవుతారు. క్రియేటర్స్ అంటే ఒక ఫోల్డర్ కానీ ఫైల్ కానీ అంటే డేటాని క్రియేట్ చేసే వాళ్ళు
ఆ డేటాకి ఓనర్స్ అవుతారండి, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ సెక్యూరిటీ పర్మిషన్స్ ఆర్, అంటే సెక్యూరిటీ పర్మిషన్స్ లో డిఫరెంట్ సెక్యూరిటీ పర్మిషన్స్ ఉన్నాయి. ఏంటి అవి అంటే ఫుల్ కంట్రోల్, మాడిఫై, రీడ్, ఎగ్జిక్యూటివ్, రైట్, రీడ్ 2 times వచ్చింది కదా. ఓకే, ఓకే, లిస్ట్ లిస్ట్ ఫోల్డర్ కంటెంట్. ఇవి పర్మిషన్స్ అండి, ఇవి సెక్యూరిటీ పర్మిషన్స్. సెక్యూరిటీలో ఏ పర్మిషన్స్ ఉంటాయి? రీడ్, రైట్, ఎగ్జిక్యూటివ్, లిస్ట్ ఫోల్డర్ కంటెంట్, మాడిఫై, ఫుల్ కంట్రోల్. ఇవి సెక్యూరిటీ పర్మిషన్స్. కమింగ్ టు షేర్ లెవెల్ పర్మిషన్స్. షేర్ లెవెల్ పర్మిషన్స్ ఏముంటాయి? ఓకే, షేర్ లెవెల్ పర్మిషన్స్ లో వాట్ ఈస్ షేర్ లెవెల్ పర్మిషన్? షేర్ పర్మిషన్స్. ఓకే, ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఆన్ NTFS అండ్ ఫ్యాట్ పార్టీషన్స్. సో ఈ షేర్ లెవెల్ పర్మిషన్స్ అనేవి NTFS పార్టీషన్స్ లో NTFS పార్టీషన్స్ లో అండ్ ఫ్యాట్ పార్టీషన్స్ లో మనం షేర్ లెవెల్ పర్మిషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో NTFS పార్టీషన్స్ అంటే NTFS అనేది ఫైల్ సిస్టము. ఆ ఫైల్ సిస్టంలో ఉన్న డ్రైవ్స్, అంటే డ్రైవ్స్ అంటే C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్, ఇలా సో ఆ డ్రైవ్ లో NTFS పార్టీషన్స్ ఉంటే, అంటే NTFS ఫైల్ సిస్టమ్ ఉంటే మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు షేర్ లెవెల్ పర్మిషన్స్. అండ్ ఫ్యాట్ పార్టీషన్ అంటే ఒక C డ్రైవ్ లేదా D డ్రైవ్, ఎనీ డ్రైవ్ ఫ్యాట్ ఫైల్ సిస్టమ్ కానీ ఆ డ్రైవ్ కి అసైన్ అయ్యి ఉంటే ఆ డ్రైవ్ లో షేర్ లెవెల్ పర్మిషన్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ షేర్ లెవెల్ పర్మిషన్స్ అనేవి NTFS అండ్ ఫ్యాట్ పార్టీషన్స్ లో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఇట్ కెన్ బి సెట్ ఆన్ డ్రైవ్స్ అండ్ షేర్డ్ ఫోల్డర్స్. ఇట్ కెన్ బి సెట్ ఆన్ డ్రైవ్స్ అండ్ షేర్డ్ ఫోల్డర్స్ బట్ నాట్ ఫైల్స్. సో ఇక్కడ షేర్ లెవెల్ పర్మిషన్స్ అనేవి మనం ఫైల్ పైన ఇంప్లిమెంట్ చేయలేం, ఓన్లీ ఫోల్డర్స్ పైన ఇంప్లిమెంట్ చేయగలం. బట్ ఇక్కడ సెక్యూరిటీ పర్మిషన్స్ అనేవి ఫైల్ పైన ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఫోల్డర్ పైన ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇవి మనం ఫోల్డర్స్ పైన, డ్రైవ్స్ పైన ఇంప్లిమెంట్ చేయగలం షేర్ లెవెల్ పర్మిషన్స్. సో వాట్ ఆర్ షేర్డ్ ఫోల్డర్స్? షేర్డ్ ఫోల్డర్ అంటే ఏంటి? షేర్డ్ ఫోల్డర్ కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ నెట్వర్క్. ఒక షేర్డ్ ఫోల్డర్ ని నెట్వర్క్ లో ఎక్కడి నుంచి అయినా సరే మనం యాక్సెస్ చేయొచ్చు. నెట్వర్క్ లో ఎక్కడి నుంచి అంటే ఎనీ కంప్యూటర్ ఇన్ ద నెట్వర్క్ కెన్ యాక్సెస్ షేర్డ్ ఫోల్డర్. షేర్డ్ ఫోల్డర్ ని మనం యాక్సెస్ చేయొచ్చు. వెన్ యూ కాపీ ఆర్ మూవ్ ఏ షేర్డ్ ఫోల్డర్, అంటే మనం షేర్డ్ ఫోల్డర్ ని కాపీ చేసినప్పుడు కానీ మూవ్ చేసినప్పుడు కానీ ద ఫోల్డర్ విల్ నో లాంగర్ బి షేర్డ్. ఎస్, మీరు ఒక షేర్డ్ ఫోల్డర్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కాపీ చేశారనుకోండి, అప్పుడు ఆ షేర్డ్ పర్మిషన్స్ అనేవి పోతాయి అన్నమాట. ఓకే, టు హైడ్ ఏ షేర్డ్ ఫోల్డర్ ఇంక్లూడ్ డాలర్. మనం ఏదైనా సరే కనిపించకుండా దాయాలనుకోండి, ఏదైనా ఒక షేర్డ్ ఫోల్డర్ని మనం డాలర్ సైన్ ని యాడ్ చేయాలి. షేర్డ్ ఫోల్డర్ నేమ్ కి డాలర్ సైన్ ని యాడ్ చేయాలి. ఆఫ్టర్ ద నేమ్ మనం ఒక షేర్డ్ ఫోల్డర్ కి ఎండింగ్ లో డాలర్ సైన్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ యూజర్ యాక్సెస్. సో అప్పుడు యూజర్ యాక్సెస్ హిడెన్ షేర్డ్ ఫోల్డర్స్. సో ఆ ఫోల్డర్స్ అనేవి కనిపించకుండా ఉంటాయి, బట్ ఉంటాయి, కనిపించవు అంతే. ఓకే, బై ద UNC పార్ట్. నెక్స్ట్ డిఫరెంట్ షేర్ పర్మిషన్స్ ఆర్. ఏంటి పర్మిషన్స్? షేర్ పర్మిషన్స్ ఎలా ఉంటాయంటే రీడ్ అండ్ రైట్ ఇలానే ఉంటాయి. ఇవి షేర్ పర్మిషన్స్. ఓకే, కమింగ్ టు
effects on NTFS permissions when copying or moving file and folder. సో NTFS permissions అనేవి ఫైల్ని ఎప్పుడైనా సరే ఫైల్ కానీ ఫోల్డర్ కానీ కాపీ చేసినప్పుడు కానీ మూవ్ చేసినప్పుడు కానీ వాటి ఎఫెక్ట్ NTFS permissions ఎఫెక్ట్ అనేవి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. వెన్ యూ కాపీ file and folder within the same partition or a different partition, they inherit the permissions of the destination folder. So coming to C drive. Okay. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విత్ ఇన్ ద డ్రైవ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ C డ్రైవ్ ఉంది. ఓకే, సో నేను ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్కి డిఫాల్ట్గా పర్మిషన్స్ వచ్చాయి. ఈ ఫోల్డర్కి డిఫాల్ట్కి పర్మిషన్స్ ఎలా వచ్చాయి అంటే C డ్రైవ్ నుంచి టెస్ట్ అనే ఫోల్డర్కి వచ్చింది, ఇన్హెరిట్ అయినాయి. C డ్రైవ్ నుంచి టెస్ట్ అనే ఫోల్డర్కి ఇన్హెరిట్ అయినాయి, పర్మిషన్స్ వచ్చాయి. సో ఇప్పుడు టెస్ట్లో నేను కంటెంట్ క్రియేట్ చేశాను, అంటే డేటా, కంటెంట్ అంటే డేటా. మరి ఈ ఫైల్కి పర్మిషన్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే టెస్ట్ అనే ఫోల్డర్ నుంచి వచ్చాయి. టెస్ట్ అనే ఫోల్డర్కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి ఆ పర్మిషన్స్ ఇక్కడ ఇన్హెరిట్ అయినాయి. ఓకే ఓకే, సో ఇప్పుడు నేను ఈ టెస్ట్ అనేని కాపీ చేసి, ఓకే, కాపీ చేసి ఈ ఐనెడ్ పబ్లోకి వెళ్ళి నేను ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి. ఓకే, ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, సో పర్మిషన్స్ ఏమొస్తాయి అంటే ఇక్కడ మనకి అదే చెప్తున్నా, వెన్ యూ కాపీ ఎ ఫైల్ అండ్ ఫోల్డర్ విత్ ఇన్ ద సేమ్ పార్టీషన్, అంటే సేమ్ పార్టీషన్ అంటే C డ్రైవ్ పార్టీషనే. నేను డిఫరెంట్ లొకేషన్లో కానీ కాపీ చేస్తే ద ఇన్హెరిట్ పర్మిషన్స్ ఆఫ్ ద డెస్టినేషన్ ఫోల్డర్. అప్పుడు డెస్టినేషన్ ఫోల్డర్కి ఏ పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ అప్లై అయిపోతాయి. సో ఇప్పుడు టెస్ట్కి ఏ పర్మిషన్స్ వస్తాయి అనుకుంటున్నారు, ఈ ఐనెట్ పబ్కి ఏదైతే ఉన్నాయో పర్మిషన్స్ ఆ పర్మిషన్స్ టెస్ట్కి వస్తాయి. సో బిఫోర్ టెస్ట్ అంటే టెస్ట్ అనే ఫోల్డరు C డ్రైవ్లో ఉండేటప్పుడు C డ్రైవ్కి ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ అప్లై అయినాయి. ఆ టెస్ట్ అనేది నేను ఎప్పుడైతే ఐనెట్ పబ్కు కాపీ చేశానో లేదా మూవ్ చేశానో అప్పుడు ఐనెట్ పబ్కున్న పర్మిషన్స్ టెస్ట్కి వస్తాయి అన్నమాట. ఓకే, అది వెన్ యూ మూవ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ టు ఎ డిఫరెంట్ పార్టీషన్ దే ఇన్హెరిట్ పర్మిషన్స్ ఆఫ్ ద డెస్టినేషన్ ఫోల్డర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి కట్ చేసి నేను ఇక్కడికి F డ్రైవ్లోకి పేస్ట్ చేశాను. పేస్ట్ మూవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు టెస్ట్కి ఏ పర్మిషన్స్ వస్తాయంటే F డ్రైవ్కి ఏవైతే ఉన్నాయో ఆ పర్మిషన్స్ వస్తాయి. F డ్రైవ్కి ఏమైతే ఉన్నాయో ఆ పర్మిషన్స్ వస్తాయి. నెక్స్ట్, when you move files and folders within the same partition, they retain their previous permissions. ఓకే, ఇప్పుడు ఇదే టెస్ట్ ఫైల్ని నేను మూవ్ చేస్తాను. కట్ ఇంకా ఇక్కడ పర్ఫ్లాగ్ ఇక్కడికి వస్తుంది, పేస్ట్ చేస్తాను. ఓకే, అప్పుడు వెన్ యూ మూవ్ అ ఫైల్ ఆర్ ఫోల్డర్ విత్ ఇన్ ద సేమ్ పార్టీషన్, ఒకే పార్టీషన్లో మూవ్ చేస్తే దే రిటైన్ దేర్ ప్రీవియస్ పర్మిషన్స్. అప్పుడు ఏం చేస్తుందంటే ఏదైతే C డ్రైవ్ పర్మిషన్స్ టెస్ట్కి వచ్చాయో అయ్యే పర్మిషన్స్ వస్తాయి. మూవ్ చేసినప్పుడు, కాపీ చేసినప్పుడు రావు, మూవ్ చేసినప్పుడు వచ్చేస్తాయి. సో ఇవి 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ యాడింగ్ మ్యాప్డ్ డ్రైవ్, యాక్సెస్ బేస్డ్ ఎన్యూమరేషన్ అంటే ఏంటి, యాడింగ్ ఎ మ్యాప్డ్ డ్రైవ్ అంటే ఏంటి అంటే మ్యాపింగ్ ఎ డ్రైవ్ simply means to connect a local drive with a special allocated shared directory or a folder on another computer. After a drive has been mapped, you can access the shared resources and treat it as if it is a located locally on your own computer.
సో మ్యాప్ డ్రైవ్ అంటే ఏం లేదండి, సింపుల్గా ఇప్పుడు మనకి షేర్డ్ ఫోల్డర్స్ ఉంటాయి. అంటే వేరే సిస్టంలో ఉన్న ఫోల్డర్ మనం ఈ సిస్టంలో యాక్సెస్ అవ్వడం. అంటే వేరే సిస్టంలో ఉన్న ఫోల్డర్ని మన సిస్టంలో యాక్సెస్ చేయడం. సో ఎలా యాక్సెస్ చేస్తాము? యుఎన్సి పాత్ ద్వారా యాక్సెస్ చేస్తాం. యుఎన్సి పాత్ అంటే ఎలా ఉంటుంది? యుఎన్సి పాత్ అంటే ఏంటి అంటే, యుఎన్సి పాత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిస్ఏలో ఒక హెలో అనే ఒక ఫోల్డర్ ఉందండి. హెలో అనే ఫోల్డర్ ఓకే అనుకుందాం. నేను సిస్ బిలో యాక్సెస్ చేయాలి హలో అనే ఫోల్డర్. ఓకే, యాక్సెస్ చేయాలంటే జనరల్గా యుఎన్సి పాత్ ఎలాగ ఉంటుందంటే // ఏ సిస్టంలో ఉంది హలో అనే ఫోల్డరు? సిస్ఏ అనే ఫోల్డర్, సిస్ఏ అనే సిస్టంలో హలో అనే ఫోల్డర్ ఉంది కాబట్టి ముందు ఆ కంప్యూటర్ నేమ్ ఇవ్వాలి. ఆ కంప్యూటర్ నేమ్ ఇచ్చిన తర్వాత స్లాష్ ఏ ఫోల్డర్ని షేర్డ్ ఫోల్డర్, ఏ ఫోల్డర్ షేర్డ్ ఫోల్డరు? హెలో. ఇది యుఎన్సి పాత్ అంటారు. యుఎన్సి పాత్, మనం దీన్ని యుఎన్సి పాత్ అంటాం. ఇలా మనం యాక్సెస్ చేయాలి. సో ఇలా షేర్డ్ ఫోల్డరు మనం ఎలా యాక్సెస్ చేస్తాం? కంట్రోల్-C. జనరల్గా మనం ఇలా విండోస్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఇలా యాక్సెస్ చేస్తాం. ఇలా ఎంటర్ కొట్టగానే హలో ఫోల్డర్లో ఉన్న ఏదైతే డేటా ఉందో ఆ డేటా అంతా ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇది షేర్డ్ ఫోల్డర్. సో ఈ షేర్డ్ ఫోల్డర్ని ప్రతిసారి మనం యాక్సెస్ చేయాలంటే మనం ఇగో ఇలా యాక్సెస్ చేసుకోవాలి. సో అలా కాకుండా మనకి అదే షేర్డ్ ఫోల్డర్ని ఒక చిన్న డ్రైవ్గా మార్చొచ్చు. ఇలా డ్రైవ్గా మార్చొచ్చు. అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనం సి డ్రైవ్, డి డ్రైవ్ వాడుకుంటున్నట్లే మనం ఆ షేర్డ్ ఫోల్డర్‌ని కూడా వాడుకోవచ్చు. సింపుల్‌గా మనకి ఈజీగా ఉంటుంది. ఎవ్రీ టైమ్ మనం ఈ యుఎన్సి పాత్‌ని బ్రౌజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇలాగా ఒక డ్రైవ్‌గా వస్తది. దాన్నే నెట్వర్క్ మ్యాప్డ్ డ్రైవ్ అంటారు. నెట్వర్క్ మ్యాప్డ్ డ్రైవ్ అంటారు. అంటే ఏంటి? ఎక్కడో ఉన్న షేర్డ్ ఫోల్డర్‌ని మన సిస్టమ్‌లో ఒక డ్రైవ్ రూపంలో మనం మ్యాప్ చేసుకోవచ్చు. మన సిస్టమ్‌కి మ్యాప్ చేసుకోవచ్చు. ఒక డ్రైవ్ రూపంలో మన సిస్టమ్‌లోకి మనం ఆ షేర్డ్ ఫోల్డర్‌ని మ్యాప్ చేసుకోవచ్చు. ఒక డ్రైవ్ రూపంలో ఇలా. ఓకే, అది. యాక్సెస్ బేస్డ్ ఎన్యూమరేషన్. యాక్సెస్ బేస్డ్ ఎన్యూమరేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు సిస్-బి ఉంది. అవునా? ఓకే. ఈ హెలో అనే ఫోల్డర్‌లో మనకి థాంక్ యూ, వెల్కమ్, ఓకే అనే 2 ఫైల్స్ ఉన్నాయండి అబ్బా! ఈ ఫైల్స్ ఓకే అనుకుందాం. ఇదొక ఫైల్, ఇదొక ఫైల్. ఓకే. ఓకే. సో ఈ ఫైల్‌కి జనరల్‌గా ఈ థాంక్ యూ అనే ఫైల్‌కి నేను పర్మిషన్స్ ఎవరికీ ఇవ్వట్లేదు. నాట్ గివింగ్ పర్మిషన్స్ టు ఎనీవన్. ఎవరికీ నేను ఇవ్వట్లేదు. సో ఎవరికీ ఇవ్వట్లేదు కాబట్టి ఈ ఫైల్ అనేది జనరల్‌గా ఎవరికీ ఓపెన్ గాదు. ఎడిట్ చేయలేరు, డిలీట్ చేయలేరు, చేంజెస్ ఏమి చేయలేరు. బట్ కొన్ని సందర్భాల్లో కనిపిస్తది. ఫైల్ అయితే కనిపిస్తది. బట్ యాక్సెస్ ఉండదు ఎవరికీ. సో నేనేమంటున్నానంటే యాక్సెస్ లేదు కాబట్టి, ఎవరికీ యాక్సెస్ లేదు కాబట్టి ఈ ఫైల్ ఎవరికీ కనిపించకూడదు. దాన్నే యాక్సెస్ బేస్డ్ ఎన్యూమరేషన్ అంటే ఏంటి? యాక్సెస్ ఎప్పుడైతే లేదో ఆ ఫైల్ కనిపించకూడదు ఆ యూజర్‌కి. ఓకే. సో దాన్నే యాక్సెస్ బేస్డ్ ఎన్యూమరేషన్ అంటాడు. యాక్సెస్ బేస్డ్ ఎన్యూమరేషన్ డిస్ప్లేస్ ఓన్లీ ద ఫైల్ అండ్ ఫోల్డర్ దట్ ఎ యూజర్ హాస్ ఎ పర్మిషన్స్ టు యాక్సెస్. ఎప్పుడైతే ఆ ఫైల్ పైన ఆ యూజర్‌కి యాక్సెస్ ఉంటదో అప్పుడే ఫైల్ కనిపిస్తది. యాక్సెస్ లేనప్పుడు ఆ ఫైల్ కనిపించదు. దాన్నే యాక్సెస్ బేస్డ్
ఎన్యూమరేషన్ అంటారు. ఇఫ్ ఏ యూజర్ డస్ నాట్ హ్యావ్ ఎ రీడ్ పర్మిషన్స్ ఫర్ ఎ ఫోల్డర్, ఓకే, విండోస్ హైడ్స్ ద ఫోల్డర్ ఫ్రమ్ ద యూజర్ వ్యూ. ఆ యూజర్కి కనిపించకుండా విండోస్ అనేది చేస్తుంది, హైడ్ చేసేస్తుంది. ఎందుకంటే తనకి యాక్సెస్ లేదు. యాక్సెస్ లేనప్పుడు చూపించడం ఎందుకు? యాక్సెస్ ఉండాలి, ఉంటేనే చూపిస్తుంది, లేకపోతే చూపించదు. దాన్నే యాక్సెస్ బేస్డ్ ఎన్యూమరేషన్ అంటారు. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ల్యాబ్లోకి వెళ్దాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? ఓకే ఓకే, గుడ్. ఫస్ట్ మనం సెక్యూరిటీ పర్మిషన్స్ మనం ఇంప్లిమెంట్ చేద్దామండి. ఈ ల్యాబ్ సెక్యూరిటీ లెవెల్ పర్మిషన్స్, తర్వాత షేర్ లెవెల్ పర్మిషన్స్, తర్వాత యాడింగ్ మ్యాపిటర్, తర్వాత వెరిఫై యాక్సెస్ బేస్డ్ ఎన్యూమరేషన్. సో ఫస్ట్ సెక్యూరిటీ పర్మిషన్స్. సో సెక్యూరిటీ పర్మిషన్స్ మనం ఇప్పుడు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం, దానికి సెక్యూరిటీ పర్మిషన్స్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో ఒక డి డ్రైవ్. ఓకే, డి డ్రైవ్లో నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తాను, డాటా. ఓకే, సో డాటా మీద రైట్ క్లిక్ చేసి నేను ఇప్పుడు సెక్యూరిటీ లెవెల్ పర్మిషన్స్ ఇస్తున్నాను. ప్రాపర్టీస్లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ట్యాబ్లోకి వెళ్తున్నాము. సెక్యూరిటీ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత మనకి అడ్వాన్స్ ట్యాబ్ ఉంటుంది. అడ్వాన్స్ ట్యాబ్ క్లిక్ చేయండి. అడ్వాన్స్ ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత ఓకే, నౌ ఇక్కడ డిజేబుల్ ఇన్హెరిటెన్స్ అని ఉంది. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఇన్హెరిటెన్స్ అంటే సింపుల్ అండి. ఇన్ లేమన్ లాంగ్వేజ్ చెప్పాలంటే మనకి ఇప్పుడు షుగర్ వచ్చింది అనుకోండి, మీకు షుగర్ మీ 4 ఫాదర్స్లో ఉందా అని అడుగుతారు డాక్టర్. ఎందుకు అడుగుతారంటే వాళ్ళ నుంచి మీకు ఇన్హెరిట్ అవ్వచ్చు. ఓకే, ఫార్వర్డ్ అవ్వచ్చు. ఓకే, సో ఇలాంటి 4 ఫాదర్స్ నుంచి మనకి ఎలాగైతే హెల్త్ పరంగా కొన్ని అడుగుతారో డాక్టర్లు, అలానే ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? పర్మిషన్స్ ఇన్హెరిట్ అవ్వడం. అంటే ఇప్పుడు డాటా అనే ఈ ఈ ఫోల్డర్కి పర్మిషన్స్ ఎలా ఇన్హెరిట్ అవుతాయి? డి డ్రైవ్కి ఏదైతే ఉందో, పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్మిషన్స్ డాటా ఫోల్డర్కి వస్తుంది. అవునా? ఇన్హెరిట్ అవుతాయి. పర్మిషన్స్ డిఫాల్ట్గా ఇన్హెరిట్ అవుతాయి. సో ఇప్పుడు ఆ పర్మిషన్స్ నేను డిజేబుల్ చేస్తున్నా. డిజేబుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? అక్కడి నుంచి నాకు పర్మిషన్స్ స్టాప్ అవ్వాలి, ఇన్హెరిట్ అవ్వకూడదు. ఓకే, సో ఇప్పుడు మీరు అడ్వాన్స్డ్లోకి వెళ్ళి మీరు ఇవి పర్మిషన్స్, డిఫాల్ట్గా పర్మిషన్స్. సో ఇక్కడ మీరు డిజేబుల్ ఇన్హెరిటెన్స్, ఇక్కడ రిమూవ్ ఆల్ ఇన్హెరిటెడ్ పర్మిషన్స్ అంటే రిమూవ్ చేయాలా అంటే ఎస్, రిమూవ్ ఆల్. మొత్తం పోతుంది, చూసారా? మొత్తం పోయినాయి. ఏవైతే మనకి ఇన్హెరిట్ అయినాయో డి డ్రైవ్ నుంచి డాటా అనే ఫోల్డర్కి డిజేబుల్ ఇన్హెరిటెన్స్ అంటే మొత్తం పోయింది, మొత్తం ఎరేజ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఫ్రెష్గా మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో పర్మిషన్స్ అవి ఇంప్లిమెంట్ చేయొచ్చు. యాడ్, ఇక్కడ సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అని ఇద్దాం. అడ్మినిస్ట్రేటర్స్ చెక్. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే అడ్మినిస్ట్రేటర్స్ అని 2 వచ్చాయి. సో అడ్మినిస్ట్రేటర్స్ అనేది ఒక గ్రూప్ అండి, బిల్ట్ ఇన్ గ్రూప్. ఓకే, సో మీరు ఏదైనా ఇవ్వచ్చు, అడ్మినిస్ట్రేటర్ అనే ఇవ్వచ్చు ఆర్ అడ్మినిస్ట్రేటర్స్ అనే ఇవ్వచ్చు.
ఓకే. 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 దెన్ వచ్చింది. మళ్ళీ క్లిక్ యాడ్. సెలెక్ట్ విండోస్. ఇక్కడ యూజర్స్ యాడ్ చేయండి. ఓకే. యూజర్స్ ఎవరున్నారు మనకిక్కడ? చాలా మంది ఉన్నారు గదా! యూజర్స్ మనం క్రియేట్ చేసాం. చూద్దాం. యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్‌లోకి వెళ్తే మనకి యూజర్స్ కనిపిస్తారు. టెస్ట్ 2 ఉన్నారు. ఓకే. టెస్ట్. ఇప్పుడు మనం టెస్ట్ చెక్ నేమ్ ఇవ్వండి. టెస్ట్ అనగానే టెస్ట్. ఓకే. సో, పర్మిషన్స్ మీరు ఇవ్వచ్చు. ఓకే. వచ్చింది. యాడ్. సో, ఇప్పుడు మనం ఏదైతే పర్మిషన్స్ ఇన్‌హెరిట్ అయినాయో, ఆ పర్మిషన్స్ కాకుండా, ఆ పర్మిషన్స్‌ని నేను స్టాప్ చేసి, నేను ఈ డాటా అనే ఫోల్డర్‌కి నేను కొత్తగా పర్మిషన్స్‌ని యాడ్ చేస్తున్నాను. ఇన్‌హెరిట్ అయిన పర్మిషన్స్ డిజేబుల్ చేసేసి, ఇప్పుడు కొత్త పర్మిషన్స్ ఇస్తున్నాను. అప్లై. ఓకే. చూసారా? అన్నీ వచ్చాయి. ఓకే. ఓకే. నేను టెస్ట్ 2కి అడ్మినిస్ట్రేటర్‌కి ఇచ్చాను. ఓకే. ఇప్పుడు మనం ఈ టెస్ట్ అనే యూజర్‌తో మనం టెస్ట్ చేద్దాం. ఓకే. సో, అండ్ అనంత్ అనే యూజర్ కూడా ఇద్దామండి. అనంత్ అనే యూజర్ కూడా ఇద్దాం. ఓకే. హ్మ్. సో, చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే టెస్ట్‌కి నేను రీడ్ ఎగ్జిక్యూటివ్, ఇచ్చాను. టెస్ట్ 2 కూడా రీడ్ ఎగ్జిక్యూటివ్. ఆహ్, అడ్మినిస్ట్రేటర్‌కి ఒకసారి అడ్మినిస్ట్రేటర్‌కి మనం ఫుల్ రైట్స్ ఇద్దాం. ఎడిట్ అందాం. ఎడిట్ అని నేను ఫుల్ రైట్స్ ఇస్తాను అడ్మినిస్ట్రేటర్. ఫుల్ రైట్స్. అండ్ ఇంకోటి అనంత్ అనే యూజర్‌కి నేను అనంత్. చెక్ నేమ్. ఓకే. సో, ఎగ్జిక్యూటివ్, లిస్ట్ ఫోల్డర్ కంటెంట్ రీడ్. ఓకే. ఓకే. అప్లై. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి నేను అడ్మినిస్ట్రేటర్‌కి ఫుల్ రైట్స్ ఇచ్చాను. టెస్ట్‌కి, టెస్ట్ 2కి, అనంత్‌కి నేను తక్కువ అంటే లెస్ పర్మిషన్స్ అంటే ఓన్లీ రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చాను. ఓకే. సో, ఇప్పుడు సేమ్ కంప్యూటర్‌లోనే నేను లాగిన్ అవుతానండి. సేమ్ కంప్యూటర్‌లోనే లాగిన్ అవుతాను. సేమ్ కంప్యూటర్‌లోనే నేను అనంత్ అనే యూజర్‌తో లాగిన్ అవుతున్నాను. సో, అనంత్ అనే యూజర్‌కి ఏ పర్మిషన్స్ ఇచ్చాము? ఓన్లీ రీడ్ ఎగ్జిక్యూటివ్. అంటే ఏంటి? అందులో ఉన్న కంటెంట్ చదవడం, ప్లస్ ఏమైనా ఉంటే రన్ చేసుకోవచ్చు. అంతే. అంతకు మించింది ఏమి చేయలేరు. సో, ఇప్పుడు నేను అనంత్ అనే యూజర్‌తో లాగిన్ అవుతున్నాను. సేమ్ సిస్టమ్‌లోనే. ఓకే. లాగిన్ అయ్యా. సో, డి డ్రైవ్‌లో డాటా కనిపిస్తుంది. ఓకే. ఇందులో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తా. ఏమంటుంది? యూ కెనాట్ క్రియేట్. చూసారా? ఎందుకంటే నాకు రైట్ పర్మిషన్స్ లేవు. ఓన్లీ ఇందులో కంటెంట్‌ని చూడడానికే రైట్ పర్మిషన్స్ లేవు. ఓకే. ఇప్పుడు నేను ఇదే కంప్యూటర్‌ని లాగౌట్ చేస్తున్నా. అనంత్ నుంచి లాగౌట్ అయిపోయి, మళ్ళీ అడ్మినిస్ట్రేటర్‌తో లాగిన్ అవుతున్నాను. అడ్మినిస్ట్రేటర్‌తో లాగిన్ అవుతున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు నేను క్రియేట్ చేయలేకపోయాను కంటెంటు? ఇక్కడ కొంత కంటెంట్ నేను రాండమ్‌గా క్రియేట్ చేస్తాను. ఎందుకంటే అడ్మినిస్ట్రేటర్‌కి యాక్సెస్ ఉంది కాబట్టి. హలో. హాయ్. సమ్ రాండమ్ డేటా అండి. ఏదో డేటా. ఓకే. సో, ఎందుకు క్రియేట్ చేయగలుగుతున్నాడు అడ్మినిస్ట్రేటరు అంటే, అడ్మినిస్ట్రేటర్‌కి పర్మిషన్స్ ఉన్నాయి. ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. మరి టెస్ట్‌కి రీడ్ రైట్ ఎగ్జిక్యూటివే. ఈ టెస్ట్‌కి రీడ్ రైట్ ఎగ్జిక్యూటివే. అనంత్‌కి రీడ్ రైట్ ఎగ్జిక్యూటివ్. అందుకనే అనంత్ అనే యూజరు ఈ కంప్యూటర్‌లో
సారీ, ఈ డాటా అనే ఫోల్డర్లో ఫైల్స్ని క్రియేట్ చేయలేకపోతున్నాడు. ఓకే, హలో హౌ ఆర్ యూ, ఓకే, సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను మళ్ళీ నేను మీకు లాగౌట్ చేసి అనంత్ అనే యూజర్తో, ఎనివే మీరు ఈ టెస్ట్ అనే యూజర్తోనే టెస్ట్ చేయొచ్చు, టెస్ట్ 2తోనైనా టెస్ట్ చేయొచ్చు. సో నేను సేమ్ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి నేను అనంత్ అనే యూజర్తో టెస్ట్ చేస్తున్నాను. లాగిన్ అయ్యాను, మళ్ళీ అనంత్ అనే యూజర్తో లాగిన్ అయ్యాను. డీలో డేటాలో సో నాకు డేటా కనిపిస్తుంది. ఓకే ఓకే, చూసారా, ఐఎమ్ ఏబుల్ టు, నేను డేటాని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఓకే, వెల్కమ్. ఎస్, చూసారా, సేవ్ అవ్వట్లేదు, సేవ్ కావట్లేదు మనకి. ఓకే, మీరు ఈ ఫైల్, అంటే మీరు ఈ ఫైల్ని మీ డెస్క్టాప్లో సేవ్ చేసుకోవచ్చు, బట్ ఈ ఫైల్లో ఎడిట్ చేయలేరు. మీరు ఈ ఫైల్లో ఎడిట్ చేయలేరు. ఇప్పుడు ఈ ఫైల్లో ఎడిట్ చేయాలి అంటే ఎడిట్ చేయలేరు, ఎందుకంటే మీకు పర్మిషన్స్ లేవు. ఎందుకంటే రైట్ పర్మిషన్స్ ఉంటేనే మీరు ఈ డేటాని ఎడిట్ చేయగలరు. లేదా మీరు ఏమంటుందంటే ఈ ఫైల్ని మీరు ఇంకొక మీ సిస్టంలో కాపీ చేసుకోండి అంటుంది. సో అలా కాపీ చేసుకోవడం కాదు కదా, మనకి కావాల్సింది ఏంటి, ఈ ఫైల్లో చేంజెస్ కావాలి. సో సేవ్ అనగానే సేవ్ అయిపోవాలి, ఇలా రాకూడదు. ఇలా వచ్చిందంటే దాని అర్థం మీరు ఈ ఫైల్ని ఇంకొక ప్లేస్లో మీరు కావాలంటే కాపీ చేసుకోవచ్చు అని అంటుంది. అది కాదు, నాకు ఈ ఫైల్లో అప్డేట్ కావాలి, సో అవ్వట్లేదు. పోనీ ఈ ఫైల్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తా. డిలీట్, చూడండి, డిలీట్, డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఏమంటుంది, తిడుతుంది. ఇగో డిలీట్ అవ్వట్లేదు, డిలీట్ అవ్వట్లేదు, చూసారా. సో ఇప్పుడు నేను అనంత్ అనే యూజర్కి నేను రైట్ పర్మిషన్స్ ఇస్తాను. సైన్ అవుట్, అడ్మినిస్ట్రేటర్. సో ఇప్పుడు అనంత్ అనే యూజర్కి నేను రైట్ పర్మిషన్స్ ఇస్తాను. చూడండి, ప్రాపర్టీస్లోకి వెళ్ళి, సెక్యూరిటీలోకి వెళ్ళి అనంత్, ఇక్కడ అడ్వాన్స్డ్లోకి వెళ్ళండి, వెళ్ళి ఇక్కడ అనంత్ సెలెక్ట్ చేసి ఎడిట్, ఇక్కడ మాడిఫై అనగానే రైట్ పర్మిషన్స్ వచ్చాయి. మాడిఫై రైట్, ఓకే, లేదా మీరు ఫుల్ కంట్రోల్ ఇచ్చిన ఫైన్. ఓకే, అప్లై, ఓకే, అప్లై, ఓకే, ఓకే. ఒకసారి మరి వెరిఫై చేద్దాం వచ్చాయా లేవా పర్మిషన్స్. సెక్యూరిటీ అనంత్ క్లిక్ చేసి చూసారా, మాడిఫై, రీడ్, ఎగ్జిక్యూటివ్, లిస్ట్ ఫోల్డర్స్, రీడ్, రైట్, యా, దిస్ ఇస్ ఇంపార్టెంట్. రీడ్, మాడిఫై, ఇది ఇంపార్టెంట్. ఓకే, వచ్చాయి పర్మిషన్స్ వచ్చాయి. ఇప్పుడు అనంత్ అనే యూజర్ తో లాగిన్ అవుదాం మళ్ళీ. ఓకే, లాగిన్ అయ్యి చెక్ చేద్దాం. ఓకే, టీలో అనంత్లో ఇప్పుడు వెల్కమ్ అప్డేట్ చేస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్, చూసారా, సేవ్ అయిపోయింది. క్లోజ్, సేవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేయాలి ఇక్కడ. దిస్ ఇస్ అనంత్, చూసారా, ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. జస్ట్ ర్యాండమ్ డేటా. ఓకే, చూసారా, నౌ ఐఎమ్ ఏబుల్ టు క్రియేట్ ద డేటా, ఎడిట్ ద డేటా, అండ్ ఐ కెన్ డిలీట్ ద డేటాస్ టూ. ఓకే, నేను ఒక డిలీట్ చేయడానికి ఒక ఫైల్ తీసుకున్నాను. ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేస్తాను, ఇప్పుడు డిలీట్ చేస్తాను. చూసారా, డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు రైట్ పర్మిషన్స్ వచ్చాయి కాబట్టి నేను ఐ కెన్ డిలీట్ ద డేటా, యాడ్ ద డేటా, అపెండ్ ద డేటా, మాడిఫై ద డేటా, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, సో ఇవి సెక్యూరిటీ పర్మిషన్స్. ఓకే, నౌ కమింగ్ టు షేర్ పర్మిషన్స్.
షేర్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి ఇప్పుడు? షేర్ లెవెల్ పర్మిషన్స్. ఓకే, నో అడ్మినిస్ట్రేటర్ అలాగే. ఓకే, సో నేను ఒక ప్రీరిక్వెస్ట్ చెప్పాను. షేర్ లెవెల్ అయినా సెక్యూరిటీ అయినా సరే ఎన్టిఎఫ్ఎస్ అంటే సెక్యూరిటీ, ఎస్పెషల్లీ సెక్యూరిటీ అయితే ఎన్టిఎఫ్ఎస్ పార్టీషన్స్ మీదే ఈ సెక్యూరిటీ పర్మిషన్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయని. అవునా? సో ఎలా అంటే రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ లోకి వెళ్తే ఇవ్వండి ఎన్టిఎఫ్ఎస్ అంటే ఎన్టిఎఫ్ఎస్ పార్టీషన్ అంటే ఎన్టిఎఫ్ఎస్ అనేది ఫైల్ సిస్టమ్. సో ఎన్టిఎఫ్ఎస్ పార్టీషన్ అది ప్రీ రిక్వజిట్. ఓకే, సో కమింగ్ టు ఇప్పుడు షేర్ పర్మిషన్స్. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ అనేది అంటే ఈ ఫోల్డర్ అనేది నెట్వర్క్ లోకి యాక్సెస్ కావాలి అంటే ఏంటి? సో ఈ ఫోల్డర్ ని ఏ కంప్యూటర్ నుంచి అయినా సరే యాక్సెస్ చేయాలంటే మనం షేర్ లెవెల్ పర్మిషన్స్ ఇవ్వాలి. మనం షేర్ లెవెల్ పర్మిషన్స్ ఇస్తే ఈ ఫోల్డర్ అనేది నెట్వర్క్ లో మీరు ఎక్కడి నుంచైనా అంటే నెట్వర్క్ లో ఏ సిస్టమ్ నుంచైనా మీరు యాక్సెస్ చేయగలరు. అది డాటా. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ లో వెళ్ళండి. ఇది షేర్ పర్మిషన్స్. ఓకే, రైట్ క్లిక్ చేసి మీరు ఇలా వెళ్ళొచ్చు అండ్ రైట్ క్లిక్ చేసి షేర్ అని చూసారా? షేర్ స్పెసిఫిక్ పీపుల్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. సో ఇది మీరు ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే అనంత్ అనే యూజర్కి ఉంది. ఓకే, వీళ్ళకి ఆల్రెడీగా ఉన్నాయి ఈ సెక్యూరిటీ పర్మిషన్సే. ఓకే, రీడ్ రైట్. ఓకే, నేను కూడా రీడ్ రైట్ పర్మిషన్స్ ఇలా నేను షేర్ లెవెల్ పర్మిషన్స్ ఇచ్చాను వీళ్ళందరికీ. షేర్ అనాలంతే, అంటే వీళ్ళందరికీ షేర్ అయిపోతుంది. వీళ్ళందరికీ ఈ ఫోల్డర్ షేర్ అవుతుంది, అంటే వీళ్ళందరికీ యాక్సెస్ అవుతుంది ఇది. అంటే వీళ్ళందరూ అంటే అనంత్, టెస్ట్ వీళ్ళ ముగ్గురు యూజర్స్కి ఈ డేటా అనే ఫోల్డరు షేర్ అవుతుంది. షేర్ అవడం వల్ల వీళ్ళు ఏ కంప్యూటర్ నుంచి అయినా సరే నెట్వర్క్లో ఏ కంప్యూటర్ నుంచి అయినా సరే ఈ అనంత్, టెస్ట్ అనే ముగ్గురు యూజర్స్ ఈ ఫోల్డర్ని యాక్సెస్ చేయగలరు. నెట్వర్క్లో ఏ కంప్యూటర్ నుంచైనా వీళ్ళ ముగ్గురు ఈ డేటా అనే ఫోల్డర్ని యాక్సెస్ చేయగలరు. చూద్దామా? చెక్ చేద్దాం. షేర్ అంతే. సో షేర్ అయిపోయిందండి. యువర్ ఫోల్డర్ ఈ షేర్డ్. మరి ఆ ఫోల్డర్ యొక్క పాత్ ఏంటి అంటే చూసారా ఇక్కడ /WinDC అనేది ఈ కంప్యూటర్ నేమ్ డాటా ఫోల్డర్. ఓకే, డన్. సో ఇప్పుడు నేను ఇక్కడ టెస్ట్ అనే ఉంది కదా, టెస్ట్తోని లాగిన్ అవుతాను. ఓకే, టెస్ట్ అనే యూజర్తో లాగిన్ అయ్యాను. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నేను ఈ సిస్టంలో ఉన్న ఈ డేటా ఫోల్డర్ని యాక్సెస్ చేయాలి. చేయాలంటే ఏంటి? ఫస్ట్ నేను యుఎన్సి పాత్తో నేను యాక్సెస్ చేయాలి. యుఎన్సి పాత్ కంప్యూటర్ నేమ్ డేటా నేమ్ ఫోల్డర్ ఏ కంప్యూటర్లో ఉందండి? డేటా నేమ్ ఫోల్డర్ ఏ కంప్యూటర్లో ఉంది? లోకల్ సర్వర్. చూసారా కంప్యూటర్ నేమ్ విండీసీ. ఓకే, విండీసీ ఓకే, స్లాష్. చూసారా స్లాష్ అని ఇవ్వగానే ఆటోమేటిక్గా డాటా అనే ఫోల్డర్ చూపిస్తుంది మనకి. ఎందుకంటే నేను టెస్ట్ అనే యూజర్తో లాగిన్ అయ్యాను. టెస్ట్ అనే యూజర్కి ఈ డాటా అనే ఫోల్డర్ యాక్సెసిబుల్ కాబట్టి సో ఆటోమేటిక్గా చూపించేస్తుంది. క్లిక్. చూసారా ఇది నేనే యాక్సెస్ చేయగలుగుతున్నాను. అవునా? నౌ ఐమ్ ఏబుల్ టు యాక్సెస్ అండ్ అపెండ్ ద డేటాని అపెండ్ చేయొచ్చు. ఓకే, అండ్ డేటాని మాడిఫై చేయొచ్చు.
ఓకే, దిస్ ఈజ్ టెస్ట్ యూజర్. ఓకే, చూసారా సేవ్ అవుతుంది. క్లోజ్ అండ్ క్లోజ్. ఓకే, సో ఇప్పుడు ఇదే నేను ఇక్కడ డాటా అనే ఫోల్డర్కి వెళ్ళి నేను టెస్ట్ అనే యూజర్కి ఏదైతే పర్మిషన్స్ ఇచ్చానో ఆ పర్మిషన్స్ కొద్దిగా మారుస్తా. ఓకే, డేటా మీద రైట్ క్లిక్ చేసి షేర్లోకి వెళ్ళి స్పెసిఫిక్ పీపుల్ టెస్ట్ అనే ఉంది కదా, ఓన్లీ రీడ్ పర్మిషన్స్ ఇస్తాను. నేను మారుస్తున్నా. రైట్ పర్మిషన్స్ ఇచ్చాను కాబట్టి డేటాని మోడిఫై చేయగలుగుతున్నాను టెస్ట్ అనే యూజర్. ఇప్పుడు నేను ఓన్లీ రీడ్ పర్మిషన్స్ ఇస్తున్నాను. షేర్ షేర్. ఓకే, నౌ ఓపెన్ /windc డాటా ఓపెన్ చేయి. ఓకే, ఓపెన్ అయింది. ఓపెన్ చేసిన తర్వాత నేను దీంట్లోకి వెళ్ళి మళ్ళీ హలో మై నేమ్ ఈజ్ టెస్ట్. ఓకే, ఇప్పుడు నేను ట్రై చేస్తా. ఇప్పుడు ఏమవుతుంది? డేటా సేవ్ అవుతుందా? డేటా సేవ్ అవ్వట్లేదు. ఓకే, సో ఎందుకంటే రీడ్ పర్మిషన్స్ ఇచ్చాను కాబట్టి. నేను రీడ్ పర్మిషన్స్ ఇచ్చాను కాబట్టి డేటా అనేది సేవ్ అవ్వదు, డేటా అనేది అపెండ్ అవ్వదు, డేటా అనేది అప్డేట్ అవ్వదు, డేటా అనేది ఎడిట్ అవ్వదు ఫైల్లో. ఓకే, ఓకే, సో రీడ్ పర్మిషన్ ఇచ్చాను కాబట్టి డేటా అనేది మనకి అప్డేట్ కాదు ఫైల్లో. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ అని. అప్డేట్ కాదు. ఓకే, సో ఇలా మనం షేర్ పర్మిషన్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను మళ్ళీ టెస్ట్ అనే యూజర్ కి పర్మిషన్స్ అనేవి మాడిఫై చేస్తాను. నౌ రీడ్ అండ్ రైట్ ఇచ్చా, షేర్, డన్. లెట్స్ చెక్ నౌ. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకే, మనం ఫోల్డర్లోకి వెళ్దాం. ఓకే, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను డేటాని అపెండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, డేటాని యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. మై నేమ్ ఇస్ టెస్ట్. ఓకే, సేవ్. Now see, I'm able to update the data. Now I'm able to append the data. Now I'm able to add the data. Okay, సో ఇలా మనం షేర్ లెవెల్ పర్మిషన్స్ ఇవ్వచ్చండి. సో ఇప్పుడు ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, నేను ప్రతిసారి షేర్డ్ ఫోల్డర్ని ఓపెన్ చేయాలంటే ఇలా నేను ఓపెన్ చేస్తున్నాను. అవునా? సో దిస్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ జాబ్ టు ఓపెన్ షేర్డ్ ఫోల్డర్స్ ఎవ్రీ టైం. సో దాన్ని మనం ఎందుకంటే ఈ షేర్ లెవెల్ పర్మిషన్స్ అనేవి షేర్డ్ ఫోల్డర్లో ఉన్న డేటా అనేది మీరు ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తున్నారు అనుకుందాం. ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తున్నారు. ఎవ్రీ టైం మీరు ఆ నెట్వర్క్ పాత్ని ఓపెన్ చేసి మీరు యాక్సెస్ చేయాలి డేటాని. సో యాక్సెస్ చేయడానికి సింప్లిఫై చేయడము నెట్వర్క్ మ్యాప్డ్ డ్రైవ్. అంటే మీకు ఈజీగా ఎలా మీరు డేటాని యాక్సెస్ చేయగలరు. ఇలా ప్రతిసారి మనం ఆ షేర్డ్ ఫోల్డర్ను ఓపెన్ చేసుకొని డేటాని యాక్సెస్ చేసుకోకుండా, లైక్ మనకు ఒక డ్రైవ్ రూపంలో, అంటే ఒక సి డ్రైవ్ ఎలా అయితే ఉందో అలా మనకి ఒక డి డ్రైవ్ ఎలా అయితే ఉందో అలా మనం ఆ షేర్డ్ ఫోల్డర్ని ఎలా మ్యాప్ చేసుకోవాలి మనం కంప్యూటర్లో అనేది ఇప్పుడు చెప్తాను మీకు. దాన్నే మనం నెట్వర్క్ యాడింగ్ మ్యాప్ డ్రైవ్. ఒక మ్యాప్ డ్రైవ్ని ఎలా యాడ్ చేసుకోవాలి అంటే, మనం ఇక్కడ నెట్వర్క్ పైన రైట్ క్లిక్ చేసి మీరు ఏ కంప్యూటర్లో అయితే ఆ షేర్డ్ ఫోల్డర్ని ఒక డ్రైవ్ రూపంలో మీ కంప్యూటర్లో యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ కంప్యూటర్ నెట్వర్క్లో మీద రైట్ క్లిక్ చేసి ఈ నెట్వర్క్ ఐకాన్ ఉంది కదా, నెట్వర్క్ ఐకాన్ మీద రైట్ క్లిక్ చేసి మ్యాప్ నెట్వర్క్ డ్రైవ్ అనండి. మ్యాప్ నెట్వర్క్ డ్రైవ్ అనగానే మనకి ఇలా మ్యాప్ నెట్వర్క్ డ్రైవ్ విజార్డ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం మీ ఇష్టం వచ్చిన డ్రైవ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ డ్రైవ్ నేమ్ కావాలో ఆ డ్రైవ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సిడి ఉంది, సో సిడి కాకుండా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను
సెలెక్ట్ నేను బి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, బి. సో బి డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోల్డర్ అంటే ఇక్కడ మనం ఆ నెట్వర్క్ పాత్ ఇవ్వాలి. అంటే ఏంటి, windc/data ఇది కదా పాత్. ఈ పాత్ ఇవ్వాలి, ఇక్కడ క్లియర్గా ఇవ్వాలండి. ఓకే, ఇచ్చిన తర్వాత ఫినిష్ అనగానే ఇలా మనకు ఓపెన్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ దిస్ కంప్యూటర్లోకి వెళ్ళండి. దిస్ కంప్యూటర్లోకి వెళ్ళగానే మనకి చూసారా, ఇంతకుముందు ఓన్లీ సిడి డ్రైవ్లే ఉండేవి. ఇప్పుడు ఇంకొక నెట్వర్క్ లొకేషన్ ఇంకొక డ్రైవ్ ఓపెన్ అయ్యింది. అంటే మీరు ఎవ్రీ టైము చూసారా, ఒక డ్రైవ్ రూపంలో వచ్చేసింది మీకు మీ కంప్యూటర్లోకి. సో మీరు ఎవ్రీ టైం ఇలా బ్రౌజ్ చేయాల్సిన అవసరం లేదు. రియల్ టైంలో ఇంత చిన్న పాత్లు ఉండవండి. ఓ చిన్న పాతే కదా, మనం యాక్సెస్ చేసుకోవచ్చు కదా, దీనికి ఎందుకు డ్రైవ్ రూపం అంటే చాలా పెద్ద పాత్లు ఉంటాయి, చాలా పెద్ద ఉంటాయి, ఇంతవరకు ఉంటాయి. ఆ పాత్ని అంతటిని మనం ఇక్కడ టైప్ చేసుకోవాలంటే చాలా కష్టం. సో అందుకని ఏంటంటే రియల్ టైంలో దిస్ ఇస్ రియల్ టైం. ఓకే, రియల్ టైంలో మనం ఇలా నెట్వర్క్ మ్యాప్ డ్రైవ్ని చేసుకుంటాం, ఇలా సింపుల్గా యాక్సెస్ చేసుకుంటాం. సో మనం ఇక్కడ ఏదైతే డేటాని మనం అప్డేట్ చేస్తున్నామో ఆటోమేటిక్గా మీరు ఇక్కడ చూడండి సేమ్ డేటానే ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా డేటా యాడ్ చేశాను అనుకోండి, కాంటాక్ట్ యాడ్ అయింది, ఇక్కడ చూడండి, చూసారా ఇక్కడ ఆయన వచ్చింది. అంటే నేను ఇక్కడ యాడ్ చేసిన ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ యాడ్ చేసిన, ఎందుకంటే ఇట్స్ వన్ లొకేషన్, ఒకే లొకేషన్. జస్ట్ ఈ లొకేషన్, ఈ డేటా అనే ఈ ఫోల్డర్ అనేది యాక్సెసిబుల్ టు ఆల్ ద కంప్యూటర్స్, అన్ని కంప్యూటర్స్కి యాక్సెసిబుల్. బట్ అందరికీ యాక్సెసిబుల్లే, బట్ ఎవరు డేటాని ఎడిట్ చేయగలరు, యాక్సెస్ చేయగలరు అంటే టెస్ట్ అండ్ అనంత వీళ్ళకే ఈ ఫోల్డర్ కనిపిస్తుంది. వాళ్ళు రైట్ చేయగలరు, రీడ్ చేయగలరు. మిగతా వాళ్ళు రైట్ రీడ్ చేయలేరు. వీళ్ళకి తప్ప ఇంకెవరికి ఆ ఫోల్డర్ అనేది యాక్సెస్ కాదు. ఓకే, సో ఇది మనకి నెట్వర్క్ మ్యాప్ డ్రైవ్ అండి. ఓకే, నెక్స్ట్ యాక్సెస్ బేస్డ్ ఎన్యూమరేషన్. ఈ యాక్సెస్ బేస్డ్ ఎన్యూమరేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటాలోకి వెళ్దాం. ఓకే, ఈ ఫైల్ హాయ్ అనే ఫైల్ ఉంది, లేదా ఇది ఒక ఫైల్ ఉంది. ఈ ఫైలు పర్మిషన్స్ లేవు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్మిషన్స్ లేవు, ఈ ఫైల్కి పర్మిషన్స్ నేను ఎవరికి ఇవ్వట్లేదు. సో అప్పుడు మీరు ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి చూడండి, మీరు ఈ ఫైల్ మీకు కనిపిస్తుంది, హాయ్ అనే ఫైల్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ హాయ్ అనే ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ ట్యాబ్ ఉంటుంది. ఈ సెక్యూరిటీ ట్యాబ్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఎడిట్ అనండి. ఎడిట్ అనగానే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ కాదులేండి, అడ్వాన్స్డ్లోకి వెళ్ళండి. సో అడ్వాన్స్డ్లోకి వెళ్ళి మనం టెస్ట్ ఫోల్డర్, టెస్ట్ అనే యూజర్ ఉంది కదా, సో టెస్ట్ అనే యూజర్కి మనం 1 సెకండ్, షో అడ్వాన్స్డ్. ఇది ఇంకా మీకు సింప్లిఫైగా చెప్తాను, ఒక్క నిమిషం. ఇంకా సింపుల్గా ఉంటుంది, అలా అయితే మీకు ఈజీ ఉంటుంది ఇదంతా. ఓకే, సో యాక్సెస్ బేస్డ్ ఎన్యూమరేషన్ అంటే ఏంటి, మీకు ఆ పర్టికులర్ యొక్క ఫైల్కి యాక్సెస్ మనం ఎవరికి లేదనుకోండి, అది వాళ్ళకి కనిపించదు. సో ఇప్పుడు మనం టెస్ట్కి అన్ని ఫైల్స్ కనిపిస్తున్నాయి, అవునా? ఈ డేటా అనే ఫోల్డర్లో అన్ని ఫైల్స్ కనిపిస్తున్నాయి. ఓకే, నేను ఒక ఫైల్ పైన హెలో అనే ఫైల్ ఉంది. ఈ హెలో అనే ఫైలో లేదా హాయ్ అనే ఫైలో ఏదో ఒక ఫైల్ తీసుకోండి. ఓకే, ప్రాపర్టీస్లోకి వెళ్ళి, ఓకే, ఫైల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి మనకి
సెక్యూరిటీలోకి వెళ్ళి మనకి ఎడిట్. ఓకే, ఎడిట్. ఇక్కడ నేను ఈ టెస్ట్ అనే యూజర్ని రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ రిమూవ్ చేయండి. లేదా మనం ఒక పని చేద్దాం. ఇంకొక యూజర్ ఎవరైనా ఉన్నారో చూద్దాం. ఒక పని చేద్దాం. ఇలాగన్నా చూడొచ్చు. ఎడిట్, టెస్ట్, రిమూవ్. ఓకే. ఇప్పుడున్న ప్రెజెంట్ యూజర్ కాకుండా మనం కొత్త యూజర్ని తీసుకుందాం. ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మనకి అవి రిమూవ్ కాదు. సో నేనేం చేస్తానంటే కొత్త యూజర్ ఒకటి క్రియేట్ చేద్దాం. టెస్ట్ ఇక్కడ రాంబాబు అనే ఒక యూజర్ ఉంది, చూసారా? సో ఈ యూజర్కి నేను యాక్సెస్ ఇవ్వదలుచుకోలేదు. అంటే యాక్సెస్ని నేను తీసేస్తున్నాను. అంటే జనరల్గా రాంబాబు అనే యూజర్, ఒక్క నిమిషం. ఓకే, పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్ గుర్తులేదు, ఒకసారి రీసెట్ చేస్తా. ఒక్క నిమిషం. రీసెట్ ద పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్ రీసెట్ చేసా. అకౌంట్ లాక్ ఏమైనా అయిందా? ఓకే. ఓకే, నౌ ఓకే. సో నేను ఈ ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది కదా, రెజ్యూమ్. ఈ కంప్యూటర్ని ఆన్ చేస్తాం. లేదా మీరు ఇందులో అయినా సరే రాంబాబుతో లాగిన్ అవ్వచ్చు. టెస్ట్ అనే యూజర్ లాగౌట్ చేసేసి మనం రామ్ అనే యూజర్తో లాగిన్ అవుదాం. ఓకే, రామ్ పాస్వర్డ్. ఓకే, సో విన్ డిసి స్లాష్ డేటా. సి మనకి యాక్సెస్ రావట్లేదు. రామ్ అనే యూజర్కి యాక్సెస్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రామ్ అనే యూజర్కి నేను యాక్సెస్ ఇవ్వలేదు. సో దట్ చూసారా, రామ్ అనే యూజరు యు డు నాట్ హ్యావ్ పర్మిషన్స్ టు యాక్సెస్ విన్ డేటా. కాంటాక్ట్ యువర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ టు యాక్సెస్ రిక్వెస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను రామ్కి యాక్సెస్ ఇస్తే రామ్కి మనకి షేర్ అవుతుంది. ఓకే, రామ్ అనే యూజర్కి యాక్సెస్ ఇస్తాను నేను. ఓకే, ఒక పని చేద్దాం. నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇందులో ప్రాజెక్ట్ ఇది వదిలేండి. నేను ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, ప్రాజెక్ట్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ అనే డైరెక్టరీకి నేను షేర్డ్ లెవెల్ పర్మిషన్స్ ఇస్తున్నాను. ఎవ్రీవన్ అందరికీ ఇస్తున్నాను నేను. ఇది ఎవ్రీవన్
నేను రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ ఇస్తున్నాను. షేర్ విండీసీ ప్రాజెక్ట్. ఓకే, ప్రాజెక్ట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్కి నేను అందరికీ షేర్ లెవెల్ పర్మిషన్స్ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఇది రామ్ అనే యూజర్ లాగిన్ అయ్యాడు కదా. సో ఇక్కడ మనం /windc/project యాక్సెస్ అయ్యా. రామ్ అనే యూజరు ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ కి యాక్సెస్ వచ్చింది. ఎందుకంటే నేను యాక్సెస్ ఎవ్రీవన్ ఇచ్చాను. ఎవ్రీవన్ ఇస్తే ఏమవుతుంది? అందరికీ యాక్సెస్ అవుతుంది. ఎవ్రీవన్ అంటే ఏంటి? ప్రతి ఒక్కరూ వస్తారు ఎవ్రీవన్. ఓకే ఓకే, సో ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేశాను. హలో హౌ ఆర్ యూ. ఓకే ఫైన్, సమ్ ర్యాండమ్ డేటా. సేవ్. ఇంకొక ఫైల్ థ్యాంక్ యూ అనే ఫైల్ క్రియేట్ చేశాను. ఇందులో వెల్కమ్, జస్ట్ ర్యాండమ్ డేటా, సమ్ ర్యాండమ్ డేటా. ఓకే, ఇప్పుడు ఇంకో సర్వర్లోకి వెళ్ళి చూసారా, కనిపిస్తున్నాయి ఈ ఫైల్స్ కనిపిస్తున్నాయి. ప్రాజెక్ట్లోకి వెళ్తే ఈ ఫైల్స్ కనిపిస్తున్నాయి. సో నేను కూడా యాడ్ చేశాను సమ్ ర్యాండమ్ డేటా. ఎందుకంటే నాకు రైట్ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి నేను సేవ్ అంటే సేవ్ అవుతుంది. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఈ ఫోల్డర్లో ఒక ఫైల్కి నేను రామ్ అనే ప్రతి ఒక్కరికి యాక్సెస్ అవుతాయండి. ఈ ఫైల్స్ ప్రతి ఒక్కరికి, రామ్ ఒకరికే కాదు అందరికీ యాక్సెస్ అవుతాయి ఈ 2 ఫైల్స్. సో ఇప్పుడు నేను ఈ ఫైల్కి రామ్ అనే యూజర్కి నేను యాక్సెస్ తీసేస్తున్నాను. ఈ ఫోల్డర్ పైన ఉంటుంది, ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ పైన ఉంటుంది. బట్ ఈ ఫైల్కి నేను పర్మిషన్స్ అనేవి తీసేస్తున్నాను. సో ఎడిట్కి వెళ్ళి ఇక్కడ యాడ్ యూజరు రామ్ ఇవ్వండి. చెక్ నేమ్ రాంబాబు వచ్చింది. క్లిక్ ఓకే. సో ఇక్కడ నేను పర్మిషన్స్ అనేవి తీసేసి నేనేం చేస్తున్నానంటే డినై పర్మిషన్స్ ఇస్తున్నాను. ఈ ఫైల్ పైన మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఈ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ పైన అందరికి యాక్సెస్ ఉంది. సో దట్ రామ్ ఏబుల్ టు యాక్సెస్, రామ్ అనే యూజర్ కూడా యాక్సెస్ చేయగలుగుతున్నాడు. కానీ ఈ ఈ ఒక ఫైల్ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో ఈ పర్టికులర్ ఫైల్ని నేను రాంబాబు అనే యూజర్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నా. సో డినై చేస్తున్నా, చూడండి డినై చేస్తున్నా. ఓకే, రాంబాబు అనే యూజర్కి డినై చేస్తున్నా. అప్లై. ఓకే 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 ఓకే. సో ప్రాజెక్ట్లో హలో థ్యాంక్ యూ 2 ఫైల్స్ ఉన్నాయి. బట్ రాంబాబు అనే యూజర్కి నేను థ్యాంక్ యూ ఫైల్ యాక్సెస్ ఇవ్వట్లేదు. ఓకే, క్లోజ్ చేస్తున్నా, మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసి ప్రాజెక్ట్ అనే ఫైల్ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు థ్యాంక్ యూ అనే ఫైల్ కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే ఫైల్ లేదా? ఉంది. కానీ రాంబాబు అనే యూజర్కి థ్యాంక్ యూ అనే ఫైల్ మీద యాక్సెస్ అనేది నేను తీసేశాను. సో తీసేశాను కాబట్టి కనిపించట్లేదు. బట్ యాక్చువల్గా ఫైల్ ఉంది, చూడండి ఫైల్ ఉంది. ఇప్పుడు రాంబాబు కాకుండా నేను వేరే యూజర్తో లాగిన్ అవుతా. టెస్ట్, వేరే యూజర్తో లాగిన్ అయినా. వేరే యూజర్తో లాగిన్ అయితే ఆ యూజర్లో డైరెక్ట్ ఇక్కడ మ్యాప్ డ్రైవ్ ఉంది కాబట్టి రాంబాబు అనే షట్ డౌన్ అవుతుంది ఎందుకు? ఓకే మళ్ళీ మళ్ళీ ఓకే, ఇక్కడైనా చెక్ చేద్దాం, నో ప్రాబ్లం. టెస్ట్ అనే యూజర్ ఇక్కడ లాగిన్ చేద్దాం. చాలా స్లో ఉంది.
ఓకే, మనం టెస్ట్ అనే యూజర్తో లాగిన్ అవుతాం. ఓకే, టెస్ట్ అనే యూజర్తో లాగిన్ అయితే మనకి WinDC సారీ /WinDC/project. See, I'm able to see hello, thank you, both files. టెస్ట్ కి కనిపిస్తుంది, టెస్ట్ అనే యూజర్ కి 2 ఫైల్స్ కనిపిస్తున్నాయి, బట్ రాంబాబు యూజర్ మాత్రం కనిపించట్లేదు. మీరు రాంబాబుతో మళ్ళీ లాగిన్ చేయండి. చూసారా, ఎందుకంటే నేను రాంబాబు అనే యూజర్ కి ఈ పర్మిషన్స్ అనేవి డినై చేశాను. ఇక్కడ సెక్యూరిటీ పర్మిషన్స్ లోకి వెళ్తే రాంబాబు సెలెక్ట్ చేస్తే ఈ ఫైల్ కి థ్యాంక్ యూ అనే ఫైల్ కి నేను రాంబాబుకి డినై చేశాను. రాంబాబు అనే యూజర్ కి డినై చేశాను. డినై చేయడం వల్ల ఏమవుతుందంటే పర్మిషన్ లేని ఫైల్స్ కనిపించవు ఆ యూజర్ కి. పర్మిషన్స్ లేని ఫైల్స్ ఆ యూజర్ కి కనిపించవు. సో దాన్నే యాక్సెస్ బేస్డ్ ఎన్యూమరేషన్ అంటారు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? సరే, అది ఎవరైనా డిలీట్ చేసి వచ్చు కదా అక్క? ఎవరైనా డిలీట్ చేసి వచ్చా? ఏది? సర్వర్ లోను షేర్ చేశారు కదా, అది డిలీట్ చేయకట్టే అవుతుందా? నాకు అర్థం కాలేదు. ఏంటని? సర్వర్ షేర్ చేశారు కదా సార్, సర్వర్ లోను డేటా షేర్ చేశారు కదా, డ్రైవ్ ఎవరైనా యాక్సెస్ చేస్తున్నారు కదా ఇప్పుడు. అవును, ఎవరైనా యాక్సెస్ అంటే ఎవ్రీవన్ అని ఇచ్చాను కాబట్టి ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. అంటే ఎవ్రీవన్ యాక్సెస్ చేయాలి, బట్ డిలీట్ చేయకూడదు. డిలీట్ చేయొచ్చు. వాళ్ళకి రీడ్ రైట్ ఇచ్చాను అంటే డిలీట్ కూడా చేయొచ్చు వాళ్ళు. డేటా డిలీట్ చేస్తే మళ్ళీ డేటా పోతుంది కదా సార్. డిలీట్ చేయకుండా ఉండాలంటే ఇక్కడ రీడ్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఓన్లీ రీడ్ ఇవ్వాలి. నేను ఇక్కడ ఎవ్రీవన్ అనేది ఇస్తున్నానంటే రియల్ టైంలో ఎవ్రీవన్ అని ఇవ్వరు. రియల్ టైంలో ఎవ్రీవన్ వాడరు. యూజర్కి మాత్రమే లేదా గ్రూప్స్కి ఇస్తారు. ఎస్పెషల్లీ గ్రూప్స్కి ఇస్తారు, యూజర్స్కి ఇవ్వరు పర్మిషన్స్. మనకి గ్రూప్ లెవెల్ పర్మిషన్సే ఉంటాయి, యూజర్ లెవెల్ పర్మిషన్స్ ఉండవు రియల్ టైంలో. సో ఇక్కడ ఎవ్రీవన్ అనేది గ్రూప్. సో ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరు వస్తారు, ప్రతి ఒక్క యూజర్ వస్తారు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీలో గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మీకు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు టెస్ట్ అనంతని ఇచ్చాను. అలా కాకుండా రియల్ టైంలో మనకి రియల్ టైం గ్రూప్ ఉంటుంది. గ్రూప్. ఓకే, సో గ్రూప్లో ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ గ్రూప్. నేను ఇంకా మీకు గ్రూప్స్ క్రియేట్ చేయడం ఇంకా నేను చెప్పలేదు కాబట్టి నేను ఇంతవరకు రాలేదు. నేను మీకు చెప్తాను. ఓకే, ఆ గ్రూప్స్ క్రియేట్ చేసి ఆ గ్రూప్స్కి ఈ యూజర్స్ని మనం యాడ్ చేస్తాం. ఓకే, యాడ్ చేసేటప్పుడు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఈ గ్రూప్స్కి ఇస్తే ఆటోమేటిక్గా గ్రూప్లో ఉన్న యూజర్స్కి పర్మిషన్స్ వస్తాయి. ఓకే, సో అర్థమైందండి ఇప్పుడు? ఓకే సార్. ఓకే, సో మీకు రీడ్ రైట్ పర్మిషన్స్ ఇచ్చారు అంటే డిలీట్ చేసే పర్మిషన్స్ కూడా ఇచ్చేసినట్లే మీరు. అర్థమైందా? మీరు రీడ్ రైట్ పర్మిషన్స్ ఇచ్చారు అంటే ఈ రీడ్ రైట్ పర్మిషన్స్ ఇచ్చారంటే మీరు ఆ ఫోల్డర్లో ఉన్న డేటాని మీరు డిలీట్ పర్మిషన్స్ కూడా ఇస్తున్నట్లే. అర్థమైందండి? ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు నేను సార్ చెప్పండి, స్పీక్ లౌడ్లీ.
సార్ అది ఇప్పుడు మీరు చేసిన విధంగానే విండోస్ 12 సర్వర్, విండోస్ 7 సర్వర్, మెమ్ సర్వర్ క్రియేట్ చేశాను సార్. ఇప్పుడు విండోస్ 7 నుంచి రెండింటికి పింగ్ అవుతుంది, 2 సర్వర్లకి. ఓకే. కానీ సర్వర్ నుంచి విండోస్ 7 కి పింగ్ అవ్వట్లేదు. అంటే మీ ఫైర్వాల్ బ్లాక్ చేస్తుందేమో చూడండి. నా వీడియో మీరు చూస్తే, సో ఒకటి ఫైర్వాల్ బ్లాక్ చేయొచ్చు, 2 మీరు విఎం సెట్టింగ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఐపీ అడ్రస్లు చూసుకోండి. ఒకటే ఐపీ అడ్రస్లో ఉండాలి, అంటే ఒకటే నెట్వర్క్లో నెట్వర్క్ ఐపీ. అయితే మీరు అన్ని కరెక్ట్గా ఉంటే మీరు ఎందుకు పింగ్ అవ్వదండి? అన్ని కరెక్ట్గా ఉంటే ఎందుకు పింగ్ అవ్వదు? ఈ విండోస్ 7 నుంచి పింగ్ అవుతున్నాయి 2 సర్వర్లకి, కానీ సర్వర్ నుంచి సర్వర్ టు సర్వర్ పింగ్ అవుతుంది, కానీ ఈ 2 సర్వర్ల నుంచి విండోస్ 7 పింగ్ అవ్వట్లేదు. అదేనండి, మీరు ఫైర్వాల్ ఎనేబుల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఫైర్వాల్ ఎనేబుల్ ఉందా? ఫైర్వాల్ ఉంటే ఆఫ్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, అన్ని సిస్టమ్స్ ఒకటే నెట్వర్క్లో ఉన్నాయా? ఒకటే ఉన్నాయి సార్. ప్లస్ దాని తర్వాత మీరు విఎం సెట్టింగ్స్ చెక్ చేయండి. ఈ 3 కరెక్ట్గా ఉంటే పింగ్ అవ్వకుండా ఉండదు. అదే సార్, అది చాలా సార్ చెక్ చేశాను సార్. ఒకసారి మీది ఒక్క నిమిషం, నేను స్టాప్ చేస్తాను రికార్డింగ్. మీరు ఇప్పుడు నాకు షేర్ చేయండి. ఓకే సార్.